వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా భౌతిక శాస్త్రం నుండి విద్యుత్ అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం. ఈ చాప్టర్ నుంచి రిపీటెడ్గా డిఎస్సిలో బిట్స్ రావడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం లేని వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయి. డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఎవరెవరికి ఏ తేదీల్లో పడినాయి అన్నది కింద కామెంట్ చేయండి. గాల్వనోమీటర్ దేన్ని గుర్తిస్తుంది? కరెంట్. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహం గ్రాఫైట్. ఒక ట్రాన్స్ఫార్మర్ని ఏసీ వోల్టేజ్ని పెంచడానికి తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఒక విద్యుత్ కెటిల్లో నీరు సంవహనం వలన వేడి అవుతుంది. వోల్ట్ అనేది పొటెన్షియల్కి ప్రమాణం. ఐరన్ బాక్స్లో నిక్రోమ్ని ఉపయోగిస్తారు. విద్యుత్ నిరోధకాన్ని ఓం అనే యూనిట్లలో కొలుస్తారు. ఒక 100 వాట్ల బల్బ్ అనేది ఒక యూనిట్ విద్యుత్ శక్తిని 10 గంటల సమయంలో వినియోగిస్తుంది. హీటర్లోని కాయిల్ నిక్రోమ్తో తయారు చేయబడుతుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ఇంజిన్. రేడియో రిసీవర్లలో ఎల్సి ట్యాంక్ వలయాన్ని ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ను తయారు చేయడానికి టంగస్టన్ని వాడతారు. విద్యుత్ బల్బులలో ఆర్గాన్ అనే వాయువుని నింపబడుతుంది. ప్రామాణిక విద్యుత్ నిరోధకాలుగా వాడే మాంగనీస్లో రాగి, మాంగనీస్, నికెల్ ఉంటాయి. ఎలక్ట్రికల్ స్టవ్లో ఎలిమెంట్ని నిక్రోమ్తో చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఏసీ ప్రక్రియపై పనిచేస్తుంది. విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహకం విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు రెండింటిని ఉత్పత్తి చేస్తుంది. ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లు పనిచేయుటయందు గల సూత్రం ఏది అంటే జౌల్ థామ్సన్ ఫలితము. వెండి అనేది అత్యుత్తమ విద్యుత్ వాహకం. టేపు రికార్డర్లోని టేపు ఫెర్రో మ్యాగ్నెటిక్ పౌడర్తో పూత పోయబడి ఉంటుంది. సాధారణ డ్రై సెల్లో ఎలక్ట్రోలైట్ అమోనియం క్లోరైడ్ NaH4Cl. వాహక నిరోధము దాని పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు దాని వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇళ్లలో వినియోగించే విద్యుత్ శక్తిని కొలిచే ప్రమాణం కిలోవాట్ గంటకి. ఒక విద్యుత్ వాహకపు అడ్డుకోత వ్యాసార్థం పెరిగితే దాని నిరోధకత తగ్గును. ట్రాన్స్ఫార్మర్లలో వాడే పదార్థం సిలికాన్. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం టంగస్టన్. కృత్రిమముగా తయారు చేయబడినటువంటి ఉపగ్రహం నందు విద్యుత్ శక్తికి ఆధారం సౌర విద్యుత్ ఘటములు. రాసులు వాటి యొక్క ప్రమాణాల గురించి తెలుసుకుందాం. విద్యుత్ ఆవేశానికి ప్రమాణం కూలుంబ్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్. విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓం. విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణం వోల్ట్. విద్యుత్ ప్రేరణకి ప్రమాణం హెన్రీ. విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం వాట్. ఇళ్లల్లో వినియోగించే విద్యుత్ శక్తి కిలోవాట్ అవర్.
విద్యుత్ క్షేత్రానికి ప్రమాణం న్యూటన్ ఆర్ కూలుంబ్. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓమ్ మీటర్. ఘటంలో రసాయనిక శక్తి అనేది కాంతి, విద్యుత్, ధ్వని మొదలగు శక్తులుగా మారుతుంది. విద్యుత్ ఫ్యాన్లలో, విద్యుత్ మోటార్లలో విద్యుత్ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. విద్యుత్ బల్బులో విద్యుత్ శక్తి అనేది కాంతి శక్తిగా మారుతుంది. ప్రాథమిక ఘటంలో రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. టార్చ్ లైట్, రేడియో వంటి వాటిలో ఉపయోగించే ఘటాలు ప్రాథమిక ఘటాలు. 1786లో వోల్టా అనే ఇటలీ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా విద్యుత్ ఘటాన్ని కనిపెట్టాడు. ఈ ప్రాథమిక ఘటాన్ని అతని పేర వోల్టా ఘటం అని పిలుస్తారు. విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య ప్రమాణమే కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ 1000 వాట్ అవర్లకి సమానం. ఇంటికి వచ్చే కరెంట్ బిల్లో వాడినటువంటి విద్యుత్ యూనిట్లలో తెలపబడుతుంది. 1 యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్ అని అర్థము. అత్యుత్తమమైనటువంటి అర్ధవాహకాలు ఏవి అని అంటే సిలికాన్, జెర్మేనియం, సెలీనియం మరియు వాయువులోని తేమ, కాటన్, వస్త్రము మొదలైనవి. అర్ధవాహకత్వము దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగితే వాహకత్వం పెరుగుతుంది. మనకి లభించే పదార్థాలన్నింటిలో కల్లా అత్యుత్తమమైనటువంటి అర్ధవాహక పదార్థం ఏది అంటే సిలికాన్. ఈ సిలికాన్ని కంప్యూటర్లలో ఇంటిగ్రేటెడ్ చిప్స్, సిలికాన్ చిప్స్ అంటారు. కంప్యూటర్లలో ఇంటిగ్రేటెడ్ చిప్స్ తయారీకి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారు చేయడానికి ఉపయోగిస్తారు. భూమి పై పొరల్లో సిలికాన్ ఎక్కువగా ఇసుక SiO2 రూపంలో లభిస్తుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ప్రతి అర్ధవాహకం యొక్క వాహకత్వం R అనేది శూన్యమవుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి పాదరసాన్ని -260 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లార్చినప్పుడు అది వాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి పాదరసం అనేది ఒక అతివాహకము. పాదరసము అతివాహక ఉష్ణోగ్రత ఎంత అంటే 4.2 డిగ్రీ కెల్విన్. పింగాణీ కూడా అతివాహకత్వ ధర్మాన్నే ప్రదర్శిస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద పింగాణీ మంచి విద్యుద్బంధక పదార్థం. కానీ దాన్ని అధిక ఉష్ణోగ్రతకు వేడి చేసినట్లయితే పింగాణీ అనేది అతివాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అత్యుత్తమ విద్యుద్బంధకం ఏది అంటే వజ్రం. ప్లాస్టిక్ వస్తువులు, పాలీవినైల్ క్లోరైడ్ PVC, రబ్బరు, గాజు, పొడిగా ఉన్నటువంటి చెక్కదిమ్మ, సాధారణ పీడనం వద్ద మన చుట్టూ ఉన్నటువంటి గాలి కూడా విద్యుద్బంధక పదార్థాలే. మనకి లభిస్తూ ఉన్నటువంటి పదార్థాలలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది అంటే వెండి. వెండి తర్వాత అత్యుత్తమ విద్యుత్ వాహకాలు ఏవి అంటే రాగి, అల్యూమినియం, ఇనుము వంటివి మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. స్టీలు, ఇత్తడి, కంచు కూడా విద్యుత్ వాహకాలుగానే పనిచేస్తాయి.
ద్రవ పదార్థాలలో పాదరసము, నీరు కూడా మంచి విద్యుత్ వాహకాలే. మంచు మానవ శరీరం కూడా విద్యుత్ వాహకాలే. టెలిగ్రాఫ్లలో మోర్స్ కోడ్ని ఉపయోగిస్తారు. విద్యుదయస్కాంత సూత్రం పైన మోర్స్ సంకేతం మీద ఆధారపడి ఈ టెలిగ్రాఫ్ అని పనిచేస్తుంది. విద్యుత్పై శాస్త్రీయ పరిశోధన చేసిన తొలి శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం గిల్బర్ట్. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈయన విద్యుత్పై పరిశోధన చేయడం జరిగింది. విలియం గిల్బర్ట్ గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దడం వలన దానికి ఆకర్షించే గుణం వస్తుందని నిరూపించాడు. ఆవేశంని క్యూ అనే అక్షరంతో సూచిస్తారు. ఆవేశంని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం కూలుంబ్ సి. ఎలక్ట్రాన్ ఆవేశం Q = 1.602 × 10⁻⁻19 C. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రజ్ఞుడు మేఘాలలోకి గాలిపటాలను ఎగరవేసి మేఘాలు విద్యుదావేశాన్ని కలిగి ఉంటాయని నిరూపించాడు. విద్యుదావేశాలని ధన, రుణ అనే 2 రకాలుగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్ వర్గీకరించారు. సజాతి ఆవేశాలు వికర్షించుకోగా విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.